మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. నారుటో తన కొత్త టీంతో మిషన్ స్టార్ట్ చేసి టెన్చి బ్రిడ్జ్కి వచ్చేస్తాడు. తీరా చూస్తే అక్కడ ఉన్న ఆకాట్స్కి స్పై కాబుటో, తనతో పాటు వచ్చిన ఒరోచిమారు మన హీరో నారుటోతో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. కోపం పీక్స్కి వెళ్ళిన నారుటో తన 9 టైల్స్ చాక్రాతో 4 టైల్ ఫామ్కి వెళ్ళి విధ్వంసం చేస్తాడు. మనకు ఒక గొప్ప ఫైట్ ఇస్తాడు. ఫైట్ అయిపోయిన తర్వాత యామాటో తన జుట్సు వాడి నారుటోని శాంతపరుస్తాడు. సాయ్ తన సీక్రెట్ మిషన్ స్టార్ట్ చేసి ఒరోచిమారుతో వెళ్ళిపోతాడు. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే వెళుతున్న సాయిని యామాటో క్లోన్ యూస్ చేసి ఫాలో చేస్తాడు. సాకురా సాయి వదిలేసిన బుక్ చూసి ఇది వాడి బ్రదర్ బుక్, చాలా ఇంపార్టెంట్ ఇంకా స్పెషల్ అన్నాడు, ఇలా పడేశాడేంటి అని అంటుండగా యామాటో ఒరోచిమారు ముందు భయంతో అలా పడేశాడు అంటాడు. అచ్చం చూసినట్టే చెప్పారే అన్న సాకురాకి నా క్లోన్ వాడిని ఫాలో చేస్తూ వైర్లెస్ రేడియోలో అప్డేట్స్ ఇస్తుందని, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ మాట్లాడుకున్న తర్వాత ఒరోచిమారుతో కలిసి వెళ్ళిపోయాడు సాయ్ అని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇది జరిగే అవకాశం తక్కువే, కానీ దినకంత్రి డాన్జోగాడు లీఫ్ విలేజ్ని డిస్ట్రాయ్ చేద్దామని ఒరోచిమారుతో కలుస్తున్నాడేమో, ఇదంతా 5th హొకాగే పొజిషన్ నుంచి సునాడేని తప్పించి వాడే హొకాగే అవడానికి చేస్తున్నాడు అని యామాటో చెప్తుంటే ఏంటి అంటే మీరు చెప్పేది సాయి సీక్రెట్ మిషన్ డాన్జో ఇంకా ఒరోచిమారు మధ్య బ్రోకర్లా పనిచేయడమా అని షాక్ అవుతాడు నారుటో. సరే టైం లేదు, ఇంకా సాయిని ఫాలో చేద్దాం అని యామాటో అంటుంటే ఫైట్లో చాలా ఎనర్జీ అయిపోవడం వల్ల నారుటో వీక్ అయిపోతాడు. సాకురా పర్లేదు నారుటోని వదిలేయి, ఆ పొజిషన్లో ఉన్న వాడంతటా వాడు విలేజ్కి వెళ్ళగలడు అన్న యామాటోకి కకాషి సెన్సే అయితే అలా అనేవాడే కాదు అంటది సాకురా. దానికి యామాటో నేను కకాషికి రీప్లేస్మెంటే కానీ నేనే కకాషి కాదు, కకాషిలాగా మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడలేను, పైగా మీరేం చిన్నపిల్లలు కాదు, ఏదో ఒకరోజు గొప్ప నింజా అయ్యి కకాషినే మించిపోతారు. ఒరోచిమారుని ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ మనకి సెకండ్ ఛాన్స్ రాదు, దానికి మన నారుటో బాడీ సపోర్ట్ చేయకపోయినా పదండి వెళ్దాం, నేను డ్రాప్ అయ్యేదే లేదు, ఇప్పుడు నేను తిరిగి వెళ్ళిపోతే ఇప్పటి వరకు చేసిన దానికి అర్థమే లేదు అంటూ మన నారుటో ఎమోషన్తో పిండేస్తాడు. సరే కానీ మమ్మల్ని అయితే స్లో చేయకు అంటాడు యామాటో. బయలుదేరిన మన టీం సాకురాకి ముందుగా అయిన గాయం సీరియస్ అవ్వడంతో బ్రేక్ తీసుకుంటారు. ఫైట్లో ఏం జరిగిందో మర్చిపోయిన నారుటో ఆ గాయం ఎలా అయింది అని అడుగుతుంటే అది ఒరోచిమారు వల్ల అయింది అని కవర్ చేసుకుంటుంది సాకురా. 少し休憩しよう。せいてはことを仕損じる。急ぐのと無茶するのとは。そうそう、この隊唯一の医療忍者で怪力なんだっていうことだ。だから怪力じゃん、褒めていいだけで。ナルト、隊が抜けた以上戦闘では僕とバ。 ఇక్కడ ఇలా ఉండగా సాయిని ఫాలో చేస్తున్న యామాటో వుడ్ క్లోన్ చనిపోయిన సాయి బాడీని చూస్తుంది. బాడీ రికవర్ చేసి అది ఫేక్ బాడీ అని మనం ఫాలో అవుతున్నట్టు తెలిసి డైవర్ట్ చేయడానికి ఇలా ట్రాప్ సెట్ చేశారు అని యామాటో మెయిన్ బాడీకి రేడియో ద్వారా చెప్తుంది. ఇక్కడ యామాటో నారుటోని పక్కకు తీసుకొచ్చి సాకురాక గాయం చేసింది నువ్వే నారుటో అని యామాటో అనగానే నారుటోకి జిరాయన్ హర్ట్ చేసిన సీన్ గుర్తొస్తుంది. అంటే ఆ బ్రిడ్జ్ని డిస్ట్రాయ్ చేసింది, అంత విధ్వంసం చేసింది, సాకురాక గాయం చేసింది కూడా నేనేనా అని నారుటో షాక్ అవుతాడు. నువ్వు ఫీల్ అవుతావని తెలిసి సాకురా అబద్ధం చెప్పింది. నేను నీ టీంకి అసైన్ అవ్వడానికి మెయిన్ రీజన్ నాకు 9 టైల్స్ని కంట్రోల్ చేసే పవర్ ఉండడం. నిజం చెప్పాలంటే ఇదంతా నేను నీకు చెప్పక్కర్లేదు, నువ్వు ఆ పవర్ని వాడితే సాస్కేని చేరుకోవడం ఈజీ అవుతుందేమో, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ పవర్ నీది కాదు 9 టైల్స్ది. ఇలాగే 9 టైల్స్ పవర్ మీద నువ్వు డిపెండ్ అయితే నువ్వే కాదు నీ ఫ్రెండ్స్ కూడా బాధపడతారు సాకురాలాగా. 9 టైల్స్ పవర్ లేకపోతే ఏం చేయలేను అనుకోకు నారుటో, నువ్వు దాని సాయం లేకపోయినా చాలా చేయగలవు. నీకు సాస్కేని కాపాడాలని ఉంటే నీ పవర్ యూస్ చేసి చెయ్యి, సాకురాని నీ ఫ్రెండ్స్ని కాపాడాలంటే నీ పవర్ యూస్ చేసి చెయ్యి, 9 టైల్స్ సాయంతో కాదు అని యామాటో నారుటోకి తెలియచేస్తాడు. ఇక మన లాస్ట్ వీడియో క్వశ్చన్కి వస్తే మన హీరో నారుటో ఫ్రెండ్ అయిన కాసేకాగే గారా ఎన్నో కాసేకాగే అని అడిగా. దాని ఆన్సర్ 5th వారణి అమ్మ బడవ. ఇదేందయ్యా ఇది, ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు? కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. కానీ ఈ వీడియో క్వశ్చన్కి ఎంతమంది రైట్ ఆన్సర్ చెప్తారో నేను చూస్తా. ఇక స్టోరీ కంటిన్యూ చేస్తే సాయి గురించి ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం అని మన టీం సాయి బుక్ చదవడం స్టార్ట్ చేస్తారు. చదివిన తర్వాత అది సాయి ఇంకా తన బ్రదర్ కథ వివరిస్తుందని, ఇంకా ఎండ్ చేయలేదు అని కనిపెడతారు.
ఇదే టైంలో ఒరోచిమారు, సాయ్ ఇంకా కాబుటో హైడౌట్కి రీచ్ అయిపోతారు. ఇది కనిపెట్టిన యామాటో వుడ్ క్లోన్ మన టీంకి హైడౌట్ లొకేషన్ తెలియచేస్తుంది. అంతే, ఇంకా మళ్ళీ మన టీం మిషన్ కంటిన్యూ చేయడానికి స్టార్ట్ అయిపోతారు. కట్ చేస్తే ఒరోచిమారు హైడౌట్లో సాస్కే ఎంట్రీ సీన్. 遅かったな。午後から真術の修行に付き合うって話じゃなかったか、オロチマル。 ఏంటి సాస్కే, నీకోసం లీఫ్ విలేజ్ నుంచి ఒక ప్రెజెంట్ తీసుకొచ్చా, కావాలంటే వాడిని వేసుకో, నన్ను వదిలే అంటాడు ఒరోచిమారు. సాయ్ ఏదో ఇంట్రడ్యూస్ చేసుకుందామంటే సాస్కే తన ముఖం మీదే దొబ్బాయి అనడంతో ఫీల్ అవుతూ, ఏంటి సాస్కే నీకు నచ్చక నారుటోకి నచ్చకపోతే ఎలా అనగానే సాస్కే తన షారింగ్ అంతా సాయిని గెంజుట్సులో పడేస్తాడు. లేకపోతే ఎంత ధైర్యం, సాస్కే ముందే నారుటో గురించి తప్పుగా మాట్లాడతాడా? దెబ్బకి సాయిగడి గులాబ్ జాములు గలగలలాడిపోయాయి. స్టోరీ కంటిన్యూ చేస్తే నారుటో నీ కోసం 3 ఇయర్స్గా వెతుకుతున్నాడు, నేను తన సొంత బ్రదర్లా చూస్తున్నాడు అన్న సాయితో, నాకు ఒక్క బ్రదరే ఉన్నాడు, వాడిని నేను చంపాలనుకుంటున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు సాస్కే. ఇలా ఉండగా మన హీరో నారుటో టీంతో హైడౌట్కి రీచ్ అయిపోతాడు. ఇక్కడ యామాటో టీంకి తన విత్తనాలు ఇచ్చి ఇవి మనం విడిపోతే ట్రాకింగ్కి పనికొస్తాయి అని వాటిని మింగమంటాడు. ఆహా, మొత్తానికి యామాటో సాకురాలో విత్తనం నాటేశాడు. తర్వాత ఒరోచిమారు హైడౌట్కి మన టీం అండర్ గ్రౌండ్ నుంచి యామాటో సాయంతో ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు. మొత్తానికి సాయిని మన టీం కనిపెట్టి నీ ప్లాన్ ఏంటో చెప్పురా అని మర్యాదగా అడుగుతాడు యామాటో. వీడిని ఎలా అడిగితే ఎందుకు చెప్తాడు అని మన నారుటో, దొంగ నా కొడక చెప్పరా మమ్మల్ని ఎందుకు మోసం చేసావో అని అరుస్తూ అడుగుతాడు నారుటో. నీకు ఏమాత్రం బుర్రున్నా ఎనిమి హైడౌట్లో ఉన్నప్పుడు అంతలా ఎవరో అరవరు అని సాయి ఇంకా రెచ్చగొడతాడు. సాకురా నారుటో నాపి సాయికి తన బుక్ తిరిగిస్తుంది. డాన్జో ఒరోచిమారు కలిసి మళ్ళీ లీఫ్ని డిస్ట్రాయ్ చేద్దామనుకుంటున్నారు, వాళ్ళ మధ్య నువ్వు ఒక బ్రోకర్ అంతేనా అని అడిగితే కాదు అని చెప్తున్న సాయికి, సొల్లాపు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే అని అంటున్న నారుటోతో, సరే మీరు అనుకున్నదే కరెక్ట్, ఒరోచిమారుకి దగ్గరయ్యి డాన్జోతో అలయన్స్ ఫామ్ అయ్యేలా చేయడమే నా మిషన్. అంతేకాకుండా ఒరోచిమారు గురించి డాన్జోకి ఇన్ఫో ఇస్తూ స్పైలా ఉండాలి, ఏదైనా తేడా వస్తే డాన్జోకి అడ్వాంటేజ్ ఉండాలి కదా, మరి నన్ను ఈ మిషన్కి సెలెక్ట్ చేయడానికి కారణం నేను రాసేది ఏదైనా చిన్న జంతువుల్లా మార్చి నా టార్గెట్కి రీచ్ అయ్యేలా చేయగలను అన్న సాయికి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా, విలేజ్ అటాక్ అయితే చాలామంది చనిపోతారు అన్న సాకురాతో, అయితే నాకేంటి నా మిషన్ అదే, నా గురించి మీరేమనుకున్నా మారేదేం లేదు, నాకు ఎమోషన్స్ ఏం లేవు అన్న సాయితో, అయితే ఈ బుక్ నీ దగ్గర ఎందుకుంది, నీ బ్రదర్ గుర్తుగానే కదా, ఇందాక నేను నీకు బుక్ తిరిగిస్తుంటే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యావు, ఆ బుక్ కవర్ మీద ఉంది నీ బ్రదరే కదా, నీకు ఫీలింగ్స్ ఉన్నాయనడానికి ఆ బుక్కే ఆధారం. ఎందుకో తెలుసా, నీకు అన్నిటికన్నా నీ బ్రదర్తో ఉన్న బాండే ఇంపార్టెంట్, దాన్ని నువ్వు కోల్పోవాలనుకోవట్లేదు అని సాకురా చెప్తుంటే, సొల్లంతా ఎందుకు కానీ సింపుల్గా చెప్పాలంటే నీ బుక్ మేము చదివేశాం, నువ్వు డాన్జో అన్బు ఫౌండేషన్ నుంచి రావడం వల్ల హార్ష్ ట్రైనింగ్లో మీ బ్రదర్ని చంపాల్సి వచ్చింది అని చెప్తున్న యామాటోని సాయి ఆపి, అక్కడే మీరు పప్పులో కాలు వేశారు, ఈ బుక్ నాకు నా బ్రదర్ గిఫ్ట్ ఇచ్చాడు, డ్రాయింగ్స్ ఫినిష్ చేసే లోపు అనారోగ్యంతో చనిపోయాడు, తను చనిపోయిన తర్వాత లాస్ట్లో ఏం గిద్దాం అనుకున్నానో కూడా మర్చిపోయా అని చెప్తాడు. కట్ చేస్తే సాయి కోసం కాబుటో తన రూమ్కి వస్తాడు, కానీ సాయి అక్కడ లేడు, ఎందుకంటే మన టీం సాయిని క్యాప్చర్ చేశారు. ఇవన్నీ టైం వేస్ట్ అవ్వరాలు, పదండి ఇంకా వెళ్ళి సాస్కేని కాపాడదాం అని స్టార్ట్ అవుతున్న నారుటోని సాయి ఆపి, నేనైతే ఆ పని చేయను, సాస్కేని నువ్వు ఒక బ్రదర్లా చూస్తున్నా వాడు నీ గురించి అస్సలు పట్టించుకోవట్లేదు, పైగా వాడి పక్కనే ఒరోచిమారు కూడా ఉంటాడు, ఇప్పుడు ఇంత రిస్క్ చేసి మళ్ళీ ఒరోచిమారుతో ఎందుకు ఫైట్ చేయాలనుకుంటున్నావు అని అడిగిన సాయితో నారుటో ఇలా అంటాడు, 俺はサスケのことが大っ嫌いだった。あいつも俺も家族が、あいつはエリートで俺は万年ドベだった。一緒にいて本当はすごく楽しかったんだってばよ。誰よりも俺のことを認めてくれた一人だ。サスケは俺の友達だ。大切なつながりだ。相手が誰だろうと関係ねえってばよ。たとえバラバラにされようがサスケを奪い返してやるんだってばよ。 కట్ చేస్తే కాబుటో మన టీంని కనిపెట్టి అటాక్ చేస్తాడు. వెంటనే నారుటో, బాబు పక్కకు తప్పుకో లేకపోతే నీ బాక్స్ బద్దలు కొడతా అని ఫైట్ స్టార్ట్ చేస్తాడు.
ముగ్గురితో ఫైట్ చేయడం కష్టమే అని కాబుటో సాయిని విడిపించి, మీరు కష్టపడి దాన్ని ఓడించిన వేస్ట్, మనుషులు మారిపోతారు, సాస్కే కూడా చాలా మారిపోయాడు అని అంటున్న కాబుటోని సాయి క్యాప్చర్ చేస్తాడు. నిజమే, మనుషులు మారతారు, ఇప్పుడు నేను మారలా అని నారుటోకి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాడు మన సాయి. యామటో కాబుటోని క్యాప్చర్ చేసి క్లోన్ని కాపలాగా పెడతాడు. సాయి అసలు ఏం చేస్తున్నావు అని అడిగిన నారుటోతో, మీ బాండ్ ఎంత స్ట్రాంగో నేను చూసి తెలుసుకోవాలనుకుంటున్నా అంటాడు సాయి. కాబుటో నుంచి సాస్కే తన రూమ్లో ఉన్నాడు అని తెలుసుకున్న మన టీం సాస్కే కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. నారుటోకి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి నారుటోలో తన బ్రదర్ని చూసుకుంటాడు సాయి. ナルト君少し休んだ方が。休んでもう少しでサスケに急に化した時のダメージがまったく君はよく似ている。兄さんにだよ。君のように何をするにも必死だった。君を見ているとなんだか兄さんのことをどうしたんだ。思い出したんだ。 తన డ్రాయింగ్ కంప్లీట్ చేసుకొని హ్యాపీ అవుతాడు. ఇలా ఉండగా సాయి, నారుటో, ఒరోచిమారుకి దొరికిపోతారు. సాయి, నువ్వు వెళ్ళి సాస్కే కోసం సర్చ్ చేయి, వీడిని నేను చూసుకుంటా అని ఒరోచిమారుతో ఫైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే నారుటో, నేను నిన్ను బతకనిస్తా, నువ్వు అకాట్స్కి మెంబర్స్ని ఓడించు, నా ఫ్రెండ్ సాయిగాడితో నాకు పని ఉంది అని మాయమైపోతాడు ఒరోచిమారు. ఇక్కడ మన టీంకి సాయి కంప్లీట్ చేసిన డ్రాయింగ్ చూసి వాడు మారిపోయాడు అనుకుంటారు. కానీ వాడి బ్యాగ్లో ఉన్న అసాసినేషన్ లిస్ట్ ఓపెన్ చేసి చూస్తే అందులో సాస్కే ఉంటాడు. అంటే సాస్కేని చంపడానికి మనల్ని మళ్ళీ వాడుకున్నాడు అని టీంకి చెప్పిన యామాటోతో, అలా జరిగే ఛాన్సే లేదు, వాడు సాస్కేని కాపాడతా అని చెప్పాడు, జెన్యూన్గా నవ్వాడు అని అంటున్న నారుటోతో, అదంతా నిన్ను మోసం చేయడానికి అలా నటించాడు అని సాకురా అంటుంది. మనం పొరపాటు పడ్డాం, వాడు ఒరోచిమారుకి లీఫ్ని డిస్ట్రాయ్ చేయడానికి కాదు, సాస్కేని చంపడం కోసం దగ్గరయ్యాడు. లీఫ్ కొన్న థ్రెట్స్ని చంపి లీఫ్ విలేజ్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు.誰だ。バレちゃいましたか。僕はもう先手を取っ目的は何だ。て団蔵様の目的。 ఇక ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. సాయి మారిపోయాడా లేదా తన మిషన్ కోసం మన హీరో నారుటోని తన